ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి గెలిచి ఇంతకాలమైనా దాని గురించి ప్రస్తావించడం లేదని మండిపడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ రైతులు పసుపు రైతుల తరపున ఆయన దిష్టిబొమ్మను సాంప్రదాయబద్ధంగా శవయాత్ర పిండ ప్రదానం చేశారు. గ్రామంలో 9,30,00,000తో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును ఎంపీపీ మారు సాయిరెడ్డి కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు దీటుగా ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచి ఇంతకాలమైనా దాని గురించి ప్రస్తావించడం లేదని మండిపడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ మరి ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పుకోవడంలో, ఎందుకంటే 6 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యునిగా మరియు రాష్ట్ర పాలకవర్గ సభ్యునిగా మరి పాలకవర్గం ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి ఈరోజు కొరకు వెయిట్ చేసి ఎన్నికలను నిర్వహించి అందులో భారీ మెజారిటీతో మమ్మల్ని రెడ్ క్రాస్ ప్రతి ఒక్క సభ్యులు మమ్మల్ని గెలిపించినందుకు వారికి ముందుగా మా పాలకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలను వారు కూడా మీరు బాగా చేస్తున్నారని చెప్పేసి సేమ్ ప్యానెల్ను గెలిపించడం నిజంగా కూడా మా అదృష్టం. అది ఇంకా మాకొక బరువు ఈరోజు దండ వేసిందంటే ఈ దండలో ఎంత బరువు ఉంటుందో అంత బరువు మేము మోస్తాం. ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ను దేశంలోనే మొట్టమొదటి స్థానం చేసేయడానికి ప్రయత్నం చేస్తాం మా పాలకవర్గం. ఎందుకంటే ఈరోజు ఏమీ లేని రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చామంటే ఇంకా కూడా ముందు చాలా కార్యక్రమాలు చేయడానికి రేపటి నుంచి వెళ్ళి దిశ దశ నిర్దేశకుడు మా డాక్టర్ విజయచంద్రరెడ్డి గారు, కొత్తగా పాలకవర్గం వచ్చిన డాక్టర్ శేషమాధవ్ గారు, డాక్టర్ హరి సంధ్యారాణి గారు, అట్లా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, మరి బిల్లా రమణారెడ్డి గారు అయితేనేమి, పుల్లూరు వేణుగోపాల్ టీఎన్జిఓస్ నుంచి వెళ్ళి ఇట్లా ప్రతి ఒక్కరు, పాపిరెడ్డి గారు, మరి వెంకటనారాయణ గౌడ్ గారు, ఒక్కొక్కరికి అవకాశాలు